అలా నడుచుకుంటూ వెళ్తున్నా. ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరో కాదు, సరసిద్ధ బసవేశ్వర ఈ పుస్తకాన్ని ఇప్పుడు తన శ్రీవారికి అంకితం ఇస్తున్నారు. దీన్ని అంకితం తీసుకోవాల్సిందిగా పిల్లలిద్దరు కూడా ఇక్కడ ఇక్కడ ఉండొచ్చా పిలవండి పిలవండి ఉన్నాడుగా లేనప్పుడంటే ఎట్లాగో అక్కడే ఉంటుంది కదా. వచ్చిండు కదా అంత రమ్మనండి, కిందికి రమ్మనండి. ఎన్నిల ముచ్చట్ల కార్యక్రమాన్ని చేసిన అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పుస్తకానికి ఇంతమంది వచ్చి ఆనందింపజేశారు, అందరికీ కృతజ్ఞతలు. సరస్వతి మీద ఒక అపవాదం ఉంది. సామాజిక సమస్య రాస్తుంది కానీ స్త్రీవాదం రాసి పురుషులను తిడుతుంది అనేటువంటిది. ఆ అపవాదం ఈ పుస్తకంతో తీరిపోతుంది. టైటిల్లోనే మీరు చూసి ఉంటారు. ఇన్నాళ్ళు సామాజికంగా కానీ స్త్రీవాదం మీద రాసిన సరసిజలో వేరే కోణం ఉంది. నేను ముందు మాటకు పనిమాదకు ఇచ్చినప్పుడు ఫస్ట్ ఒక 5-6 పోయమ్స్ చదివి జీర్ణించుకోలేక 2 రోజులు ఆగానని చెప్పింది. ఇది సరసిజ కవిత్వమా, సరసిజ ఇలా కూడా రాస్తుందా, ఇది తనే రాసిందా అని ఆశ్చర్యపోయాను అన్నది. ప్రతి మనిషిలో ఉంటుంది. అంత తడి ఉంది కాబట్టి అంత ఘాటు కవిత్వము వచ్చింది, అంత తడి ఉంది కాబట్టి ప్రేమ కవిత్వము వచ్చింది. అలాంటి ఈ కవిత్వాన్ని అంకితం ఇవ్వడానికి ఎలాగో వారే రైట్ పర్సన్. ఇందులో అలాంటి కవితలు చాలా ఉంటాయి. అందులో నాకు బాగా నచ్చిన కవిత ఇది. ఇక మారాల్సింది ముందుకు రాసింది, కాకపోతే ఈ పుస్తకం కోసం దాచుకున్నాను అక్కడ ప్రచురణ చేయకుండా. ఈ పుస్తకం అంకితం పేజీలో వేసుకున్నాను. అది ఫస్ట్ నేను చదువుతాను. పోయం పేరు అతను ఉంటాడు, అతని వద్ద వాళ్ళు తేనె తాగుతారు. అతను మనిషి కాదు, కుటుంబం. ఎన్నోసార్లు 4 చక్రాలను అతనే లాగుతాడు. అతనున్నాడులే నాకేంటి, ఆమెకు చాలాసార్లు బద్ధకం కాదేమో ధీమా. ఆమె నుదిటిపైన ముద్ర, అమ్మ అవుతాడు. పిట్టల్లా వాలుతాడు, చెట్టవుతాడు. తడిసి ముద్దవుతాడు, సముద్రుడవుతాడు. సేద తీరుతాడు, నీడవుతాడు. చలిని మరుస్తాడు, దుప్పటవుతాడు. ప్రశ్నలకు జవాబులకు చిరునామా అవుతాడు. అతడు నిద్రిస్తాడు, వాళ్ళు రెప్పల దుప్పట్లు పరుస్తారు. అన్నిసార్లు అతనైనా కొన్నిసార్లు ఆమెకు ఆమె అవుతాడు. అతను భరోసా, అతడు బాధ్యత, అతడు ప్రపంచం. అంతే, అతడు ఉంటాడు.